ఒక్కొక్కసారి ఏమీ తెలియనిటువంటి రూపంలో పరమాత్మ ఇంటికి వచ్చి కూర్చుని ప్రసాదం తీసుకెళ్ళిపోతాడు. వచ్చి తీరుతాడు భగవానుడు. ఎలా వస్తాడు అంటే మీరు గుర్తుపట్టలేరు. ఆ రూపంలో వస్తాడు. అందుకే బాగా అలవాటు చేసుకోండి. మీరు పూజ పూర్తి చెయ్యగానే మీ ఇంటికి ఎవరు వస్తారో వారికి తప్పకుండా మీరు ఏదో ఒక పదార్థాన్ని ఇచ్చి పంపడం నేర్చుకోండి. ఒక పండో, ఓ కాయో, పసుపో, కుంకమో ఏదో ఒకటి ఇవ్వండి. ఎందుచేత అంటే మీరు చేసిన ఆరాధనకి ప్రీతి చెందితే భగవానుడు ఏదో ఒక రూపంలో వస్తాడు. తులసీదాస్ గారికి అలాగే వచ్చాడు. నిజంగా శంఖచక్రాలు పట్టుకుని వచ్చేసాడు అనుకోండి, మనం చాలా అల్లరి చేసేస్తాం. అందుకని భగవానుడు ఏదో ఒక రూపంలో వస్తాడు. అందుకని మొట్టమొదట ధ్యానం చెయ్యగానే ఆయన ప్రీతి చెందుతాడు. మీరిక్కడ ధ్యానం చెయ్యగానే మీరు ఎదురుగుండా ఉన్నటువంటి పూజామూర్తిలోకి ఆయన ఆవాహనం అవుతాడు. ఆయన వస్తాడు. మీ విశ్వాసమే ప్రాతిపదిక. ఆయన వచ్చారు. వస్తే మీరేం చేయాలి? ఆవాహనం, స్వాగతం చెప్పాలి. కాలింగ్ బెల్ మోగింది, కిటికీలోంచి నీడ కనపడింది. అంత పొడుగ్గా ఉన్నారు, పెద్ద జుట్టు లేదు, మనిషి తెల్లగా ఉన్నారు అంటే దొరగారు వచ్చారు. ఇలా పక్కన చూసేటప్పటికి కొంచెం దొరగారి పక్కన పొట్టిగా ఉన్నారు, సన్నగా ఉన్నారు, కానీ మొహంలో ఆ ఉత్సాహం ప్రస్ఫుటంగా నీడలో కనపడుతోంది అంటే గోపాలకృష్ణ గారితో కలిసి వచ్చారు అని కాలింగ్ బెల్ కొట్టగానే తలుపు తీసి ఏం చేస్తాం? రండి 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 రండి, దొరగారు గోపాలకృష్ణ గారు రండి అంటాం. ఆ వాహనం అంటే స్వాగతం చెప్పారు. అది ప్రీతితో చెప్పాలి. మీరు పిలిచారు, ఆయన వచ్చాడు, అబ్బా వచ్చేసావా అన్నట్టు ఉండకూడదు. మొహం పరమ సంతోషాన్ని పొందాలి. స్వామి రాగానే మొట్టమొదటి ఏమంటారు? అయ్యా రండి కూర్చోండి అంటారు. మీరు నిలబెట్టి మాట్లాడారు అనుకోండి, వెంటనే అవతల వాళ్ళు ఏమంటారు? కనీసం కూర్చోమని లేదండి ఆయన అంటారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి తెలుసా అండి మనకి? మాకు బట్టలు పెట్టలేదండి అనరు. కనీసం ఆయన వాళ్ళ ఇంటికి వెడితే కూర్చోమనరండి అంటారు. షోడశోపచారాల నుంచి వచ్చాయి. భగవానుడు రాగానే మీరు చెయ్యవలసింది అయ్యా కూర్చోండి అనాలి. అందుకని ఆసనం సమర్పయామి, ఒక ఆసనం ఇస్తారు. రోజు ఆసనాలు మేము ఎక్కడ పట్టుకొస్తామండి? ఆ బెంగక్కర్లేదు. అక్షతం అంటే విరిగిపోయినది, అక్షత విరగనిది. నడుము విరగనటువంటి బియ్యానికి పసుపు కలిగితే అక్షత అవుతుంది. అందులోకి మీరు ఏది అడిగితే అది ఆరోపణ అవుతుంది. మీరు ఇది సింహాసనము అనుకుని మీరు సమర్పించారనుకోండి, ఇంత ఫోమ్ తోటి బంగారు సింహాసనం, రెండు పక్కన సింహాలు, అమ్మవారు అయ్యవారు కూర్చోవడానికి మంచి కోళ్ళుతోటి పాదపీఠంతో సింహాసనం వచ్చి కూర్చుంటుంది. ఇప్పుడు స్వామి దాని మీద కూర్చుంటారు. కూర్చున్న తర్వాత ఏం చేస్తారు? మీ ఇంటికి మహాపురుషులు వచ్చారనుకోండి, వెళ్ళి కాళ్ళు కడుక్కోండి అనరు. వెళ్ళి కాళ్ళు కడుక్కోండి, అతిథిక్కిల పూజార్హ ప్రకృతోపి విజానత అంటారు సుందరకాండలో. మామూలు వాళ్ళు ఎవరైనా వస్తేనే అయ్యా కాళ్ళు కడుక్కోండి అంటాం. కాస్త ఏమైనా గుచ్చుకుంటారు కానీ కాళ్ళు కడుక్కోండి అంటాం. పెద్దలు వచ్చారనుకోండి కాళ్ళు కడుక్కోండి అనం. గబగబా పళ్ళెని తీసుకొచ్చి వాళ్ళ పాదముల కింద పెట్టి అయ్యా కాళ్ళు కడుగుతాం అని కడుక్కుని శిరస్సును చల్లుకుంటాం. వాళ్ళు రావడం ఇంటికి మంగళం అని గుర్తు. అందుకని వాళ్ళ కాళ్ళు మనం కడుగుతాం. అందుకని పాదయోహ పాద్యం సమర్పయామి, స్వామి నీ కాళ్ళు అమ్మ కాళ్ళు కడుగుతున్నాను ఇవాళ, ఏం అదృష్టం అయ్యానది అని కడగాలి. కడిగిన తర్వాత హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి. ఏమో ఇక్కడికి వచ్చే ముందు ఎవరు ఆర్తితో పిలిస్తే ఏ ధనస్సు పట్టుకుని ఎవరి మీద బాణాలేసి వచ్చావో ఓసారి చేతులు కడిగేసుకో అని హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి. ఆ భక్తి యొక్క ప్రేమకి అవధి ఉండదు. అవధి ఉండకపోవడంలో స్వామిని నేను చేతులు కడుక్కోమనడం ఏమిటి? అది ఉండదు. స్వామి చేతులు కడుక్కో అని మీరు ప్రేమతో హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి అనేటప్పటికీ మీరు ఏ రూపంతో ధ్యానం చేశారో ఆ స్వామి ఇలా చేతులు చాపి మీకు కనపడాలి. ఇప్పుడు మీకు అక్కడ ఇలా లక్ష్మీదేవి మీద వేసిన చేతిలో శంఖం ఉంది, అవి కాసేపు పక్కన పెట్టి లక్ష్మి కొంచెం జాగ్రత్తగా కింద పడిపోకుండా పట్టుకోని పక్కన పెట్టైనా ఆయన 4 చేతులు ఇలా చాపితే మీరు నీళ్లు పోస్తే ఆయన ఇలా కడుక్కున్నట్టు మీకు కనపడాలి. హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి. అది అయిన తర్వాత అప్పుడు అక్కడ వరకు అయితే స్నానం చేయిస్తారు. స్వామి ఇదిగో శుద్ధోదకం తెచ్చాను, స్నానం చేయి. అమ్మవారు అయ్యవారు స్నానం చేసిన తర్వాత ఏం చేస్తాం? ఇంటికి ఎవరైనా వస్తే బట్టలు కట్టుకోండి అని బట్టలు ఇస్తాం. అయ్యా ఇదిగో వస్త్రయుగ్మం, ఎప్పుడు కూడా 2 ఇవ్వాలి. కానీ ఇక్కడ మీరు 2 లేవేమండి అనుకోకండి. మీకు ఇచ్చినటువంటి ప్యాకెట్లో ఇదిగో ఈ కర్పూరంలోనే ఉంది, ఒకటి పొడుగ్గా ఉంటుంది, దాన్ని యజ్ఞోపవీతం అంటారు. అంటే మెళ్ళో ఇక్కడ ధరించేటటువంటి ఈ జంధ్యాన్ని యజ్ఞోపవీతం అంటారు. ఆ పొడుగ్గా ఉన్నటువంటిది యజ్ఞోపవీతం. కొద్దిగా కొరచగా ఇంతే ఉంది చూసారా పొట్టిగాను, అది వస్త్రయుగ్మం. అంటే దాంట్లోనే 2 ఉన్నట్టు. ఎందుకంటే ఒక వస్త్రం ఇవ్వం, ఏకవస్త్రం ఇవ్వం, 2 ఇస్తాం. పంతువులందు చేలము విధంబున పరమేశుమూర్తి ఎందింతయు పుట్టునట్టి అంటారు పోతన గారు. అందులో పంచ ఉత్తరీయం, చీర రవికిల గుడ్డ 2 ఉన్నట్టే లెక్క. ఆ పొడుగ్గా ఉన్నది యజ్ఞోపవీతం, ఆ పొట్టిగా ఉన్నది వస్త్రయుగ్మం. జ్ఞాపకం పెట్టుకోండి. స్నానం చేశాక వస్త్రయుగ్మం ఇస్తాం. మీరు ఆరోపణ చెయ్యడమే.
మీరు మనస్సులో సంకల్పం చేశారనుకోండి, ఇంత చందన పట్టి తీసుకొచ్చి దాని మౌతాళ్ళ లాంటి కట్టు విప్పి మీరు అట్ట పెట్టి తీసేటప్పటికి ఒకరోజు పసుపచ్చటి చీర, ఆకుపచ్చ ఇంత బార్డర్ ఉన్న చీర, అమ్మవారికి పచ్చటి జాకెట్టు తెచ్చి ఈ వస్త్రయుగ్మం పట్టుకుని అక్కడ పెట్టి వస్త్రయుగ్మం సమర్పయామి అన్నారు అనుకోండి, మీకు రాను రాను పూజలో ఎలా కనపడాలంటే మీరు మనస్సులో ఏ చీర కట్టి అమ్మవారిని కూర్చోపెట్టారో ఆ చీర అమ్మవారి కట్టు కనపడాలి. మీరు గమ్మత్తు ఏమిటో తెలుసా అండి, మరునాడు మళ్ళీ పూజలోకి వెళ్ళారనుకోండి, మీరు ధ్యానం అని ధ్యానం చేసేటప్పటికి ముందు రోజు ఏ బట్ట కట్టారో ఆ బట్టతో అమ్మవారు కనపడాలి. అప్పుడు మీరు బాగా ధ్యానం చేసినట్టు గుర్తుపెట్టుకోండి. మీరు ఇవాళ పసుపచ్చటి పట్టు చీర కట్టారనుకోండి అమ్మవారికి, రేపు మీరు శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం అంటున్నారు అనుకోండి, స్వామివారు ఇప్పుడు తెల్లటి బట్ట పచ్చటి బట్టే కడతారు, ఆయనకి బార్డర్లు గలలుంగీలు అవి కట్టకూడదు. అమ్మవారు మాత్రం ఇవాళ పచ్చటి పట్టు పుట్టం పెట్టారనుకోండి, దానికి ఏం రోజు వెళ్ళాలా తేవాలా, మనసులో సంకల్పం అంతే. మీకు రెండో రోజు మళ్ళీ పూజలోకి వెళ్ళేటప్పటికి అమ్మవారు పచ్చటి పట్టు పుట్టంతో కనపడాలి. మీరు ఇవాళ అమ్మవారికి ఆకు పచ్చటి పట్టు చీర, ఎర్రటి యుగ్మం సమర్పయామి అయిన తర్వాత యజ్ఞోపవీతం సమర్పయామి, యజ్ఞోపవీతాన్ని సమర్పిస్తారు. యజ్ఞోపవీతం ఇచ్చిన తర్వాత కొద్దిగా గంధం, ఎందుకంటే చందన, మళ్ళీ దీని వెనకాతలం ఒక్కొక్క దానికి ఒక్కొక్క రహస్యార్థం ఉంటుంది. మీ మనస్సు ఎందులోనైనా రమించింది అనుకోండి, విశేష ఫలితం వచ్చేస్తుంది. సరే, దాన్ని నేను ఎప్పుడైనా ఉపన్యాసంలో చెప్తాను. అందుకని చందనంతో ఆయనకి ఉపచారం చేస్తాం. వాళ్ళ రెండు చేతులు ఇలా చాపితే కొద్దిగా గంధం రాసినట్టు, పాదాల మీద చందనం సమర్పించినట్టు. ఆ తర్వాత పుష్పం సమర్పయామి. అధాంగ పూజలో చాలా పవిత్రత ఉంది. మన వాళ్ళు అధాంగ పూజ చేయమని చెప్తారు. అధాంగ పూజ అంటే పాదముల దగ్గర మొదలుపెట్టి శిరస్సు వరకు పూజ చేస్తాం. చేసేటప్పుడు మొట్టమొదట్లో మీరు ఏం చేయాలంటే, మీరు ఏ మూర్తిని పెట్టుకున్నారో మూర్తి వంక చూస్తూ మెల్లగా పూజ చేయాలి. కొన్నాళ్ళు అయిపోయింది అనుకోండి, అయిపోయిన తర్వాత మీకు ఏమవుతుందంటే, ఇప్పుడు మీరు పూజా విధానంలో చూస్తారు, పాదాల దగ్గర మొదలెడతారు, పిక్కల మీద, మోకాళ్ళ మీద, తొడల మీద, నడుము మీద, నాభి మీద, ఉదరం మీద, వక్షస్థలం మీద, వక్త్రం అంటే నోటి మీద, దంతముల మీద, ముక్కు మీద, కళ్ళ మీద, లలాటము మీద, శిరస్సు మీద వేస్తారు. అది ఏదో పాదవ పూజయామి, గుల్భవ పూజయామి, జానుని పూజయామి, కటిం పూజయామి, ఉదరం పూజయామి, నాభిం పూజయామి, వక్షస్థలం పూజయామి అలా చేసేయమని కాదు. మీరు కొన్నాళ్ళు పోగా అలా చేయగా 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 మీరు బాగా కాన్సన్ట్రేట్ చేసి పూజ చేస్తే, మీరు ఒక రైల్లో వెళ్ళిపోతున్నారు అనుకోండి, ఆ రోజు మీకు అవకాశం లేదు. మీరు సూర్యకిరణాల వైపు కొంతసేపు చూస్తూ అలా కూర్చుని ఆదిత్య హృదయం చేస్తే మీకు స్నానం చేసిన ఫలితం వచ్చేస్తుంది, శాస్త్రం అంగీకరించింది. మీరు అప్పుడు కళ్ళు మూసుకొని ఒక్కసారి మీరు ఏ రోజు ధ్యానం చేస్తారో ఆ మూర్తిని ధ్యానం చేసి పాదయోహ పాదవ పూజయామి, గుల్భౌ పూజయామి అని మనస్సులో అనుకుంటున్నారు అనుకోండి, స్వామి ఇక్కడ నిలబడతాడు. ఇప్పుడు ఏ పువ్వులు అక్కర్లేదు, మీకు తెలియకుండానే ఆయన పిక్కలు కనపడతాయి, మోకాళ్ళు కనపడతాయి, తొడలు కనపడతాయి, నడుము కనపడుతుంది,